నమస్తే, వెల్కమ్ టు ఎంకే టీవీ. ఇప్పుడు హైదరాబాద్లో హాట్ టాపిక్గా నడుస్తుంది ఏంటంటే జూబ్లీస్ ఎన్నికల బరిలో మన నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు కదా. జాతకపరంగా తన అదృష్టం ఎలా ఉండబోతుంది, జాతక చక్రం ప్రకారం తన రాజయోగం పట్టబోతుందా, ఈసారి ఎమ్మెల్యే తనేనేనా, తన పూర్తి జాతక విశ్లేషణ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గురువు గారు ఉన్నారు. గురువు గారిని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. గురుగారు, తెలిసిన విషయమే అందరికీ, నవీన్ యాదవ్ యూత్ లీడర్, కాంగ్రెస్ తరఫున మొన్ననే సీట్ వచ్చింది. మేము ఈ మధ్య అక్కడ కొంతమందిని అడిగినా కూడా తనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. మరి ఏంటి, తన జాతక పరంగా ఎలా ఉంది, పూర్తి జాతక విశ్లేషణ చేయాలి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇది మొట్టమొదలు అసలు ఎవరిని కూడా ఏదో వక్రీకరించడానికో లేకుంటే వాళ్ళని డౌన్ చేయడానికో హై చేయడానికో రెండూ కాదు. ఎటువంటి పార్టీలకు సంబంధం లేకుండా నా దగ్గరికి ఎవరైనా ఇలా అడిగితే జ్యోతిషం ఎలా చెప్పాలో అదే చెప్పేటువంటి క్రమంలో చెబుతున్నా. ఇంకొకటి, ఇది ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా 17 నవంబర్ 1989 వల్లాల నవీన్ యాదవ్ గారి యొక్క జాతక కుండలి ప్రకారంగా చూసుకుంటే గ్రహ సంచారాల్లో భాగంగా వాస్తవంగా ఆయనది రేవతి నక్షత్రము మీనరాశి అవుతుంది. ఆ రోజు ఉదయం నుండి రాత్రి సమయం వరకు కూడా రేవతి నక్షత్రమే ఉన్న కారణం చేత ఆయనది రేవతి నక్షత్రం అవుతుంది. వాస్తవంగా ఏమిటంటే ఈ రేవతి నక్షత్ర జాతకులకి ఏలిననాడి శని ప్రభావం అనేటువంటిది ఉన్నది. సో ఏలిననాడి శని ప్రభావం ఉంటే ధనార్జన, ధనం ఎక్కువ వ్యయం అవ్వడం కూడా అవుతుంది. సంపాదించడము, ఆ సంపాదించింది ఖర్చు పెట్టడం కూడా అవుతుంది. అలాగే ఈ యొక్క ధనం ఖర్చు పెట్టడంలో భాగంగా గతంలో ఈ గడిచినటువంటి 30 నెలల పాటు ఉన్నటువంటి ఆయన యొక్క ఏలినాడి శని ప్రభావం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఏవైనా సరే చిన్న చిన్న ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు, కింద పడడాలు, యాక్సిడెంట్లు అవడాలు, దెబ్బలు తగడాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే మనకెప్పుడూ కూడా ఏదైనా సరే రాజకీయ పరమైనటువంటి అనుకూలత ఉండాలి అనంటే సూర్యుడు ప్రమాణంగా తీసుకోవాలి. సూర్యుడు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది చాలా అనుకూలంగా ఉంది. ఒకటి, సూర్యుడితో పాటుగా గురువు కూడా కలిసి ఉండడం, ఆ గురువు కూడా బాగుండడం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో. సో ఈ రెండిటిని అనుసంధానం చేసుకొని చూస్తే గజకేసరి యోగం లాంటి యోగములు బుధుడితో కలిసి ఉంది కాబట్టి బుధాదిత్య యోగం కూడా ఉన్నప్పటికీ బుధుడు అనుకూలంగా లేడు కాబట్టి వ్యాపారం అంతగా కలిసి రాదు. ఏవైనా వ్యాపారం వేరే వాళ్ళ పేరుతో ఈయన అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. ఎందుకంటే నవగ్రహాలకు కూడా అధిపతి కాబట్టి సూర్యుడు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ బాగా ఇస్తాడు కాబట్టి వీరికి అధికరణ సిద్ధి వచ్చేదానికి అవకాశం చాలా వరకు ఉంది. కానీ ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా శుక్రుడు బాలేకపోవడము, కుజుడు బాలేకపోవడము, ఈ రాహుకేతువులకు మధ్య ఇవన్నీ కలిసి ఉండడం వల్ల ఏమవుతుందనంటే ప్రయత్నిస్తూ 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 గెలుపు అంచుల దాకా వెళ్ళి వెనక్కు వచ్చేటువంటి అవకాశాలు ఈయన జీవితంలో చాలా జరిగి ఉంటాయి. చిన్నప్పటి నాకు గతంలో ఏం జరిగిందో తెలియదు. ఒకవేళ గతంలో ఈయన ఏమైనా పోటీ చేసుంటే కూడా ఇప్పటికి 2 సార్లు పోటీ చేశాడు, చివరి వరకు వచ్చి అంటే సెకండ్ ప్లేస్. ఓకే, లాస్ట్ ఇయర్ ఇండిపెండెంట్ గా చేశాడు. ఇప్పుడున్న గ్రహ సంచారాల్లో భాగంగా చూసుకుంటే ఆయనకి అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ ప్రతిహర్షితం సదా స్వజన సౌత్యంచ పంచమం గురౌహు. ఎప్పుడైనా సరే 5వ స్థానంలో గోచార రీత్యా గనక గురువు, ఇప్పుడు ఈ మీనరాశి వారికి 1, 2, 3, 4, 5 పంచమ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. ఎప్పుడైనా సరే 5వ స్థానంలో ఉంటే వారికి లాభమే తప్ప నష్టం లేదు. అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఎలా అయితే ప్రొసీడ్ అవుతూ వెళ్తూ ఉన్నారో ఆ ప్రకారంగా వెళ్ళి గెలిచేదానికి 1-2% ఏదైతే తక్కువ ఉందో ఆ 1-2% పెరిగి వచ్చే అవకాశం ఉంది. అంటే 100కు 50 నుంచి 55% వరకు గెలిచే అవకాశమే ఉంది తప్ప ఓడిపోయే అవకాశం లేదు. ఎందుకు? అది కూడా పంచమంలో గురువు ఉంటే వీరికి ఉన్నటువంటి పేరు, వీరికి ఉన్నటువంటి పలుకుబడి, ఇంకోటి ఏమిటంటే ప్రతి దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండాలి. వీరు గనక ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ వీళ్ళే చూసుకొని ఉంటే వీళ్ళ యొక్క బంధువర్గం, ప్రత్యేకంగా వీళ్ళ యొక్క బంధువర్గం, వీరి యొక్క వివాహం అయి ఉంటే భార్య తరపు వారు, అలాగే వీళ్ళ యొక్క తండ్రి తరపు వాళ్ళు, అందరి యొక్క సహాయము, స్నేహితుల యొక్క సహాయంతో గెలిచే అవకాశమే అధికంగా ఉంది. అంటే వేరే వాళ్ళ జాతకం ఏమిటో నాకు తెలియదు.
ఇంకా వీలైతే, ఎందుకంటే ఇది చాలా మైన్యూట్గా 1-2-3% గెలిచే అవకాశం ఉంది కాబట్టి రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు నేను చెబుతున్నా కదా, నా దగ్గరికి రండి, నా దగ్గర చేసుకోండి అని నేను ఇప్పుడే కాదు ఎప్పుడు చెప్పను. ఆయన ఎక్కడన్నా చేయించుకోవచ్చు. కానీ రాజశ్యామల అమ్మవారి యొక్క హోమము చేసుకోవడం అనేటువంటిది విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. దాని వలన దగ్గర దాకా వచ్చిపోయేటువంటి రాజ్యలక్ష్మి ఈసారి తనను వరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా చేసుకోవడము, ఆ తదనంతరం తర్వాత ఎప్పటికైనా వీరు నాగ ప్రతిష్ఠ అనేటువంటిది ఆచరించడం కూడా వారికి చాలా మంచిది. దీని వలన వారికి గెలిచే అవకాశము, స్కోప్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంది. నైస్. అంటే మీరు చెప్పిన రాజశ్యామల యాగం ఒకటి చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీ తరపున చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ కొన్ని ప్లస్లు మైనస్లు ఉన్నాయి. అయినా పార్టీ తరపున పార్టీని చూడకుండా తనకున్న జాతక ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఉన్నటువంటి బయట ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో దాని వలన ఏవైనా తగ్గితే దాని వలన ఈ 51-52% గెలిచేటువంటి ఉండడం కూడా జరుగుతుంది. ఇదే గనక ఇంకొక విషయం కూడా చెప్తున్నా సార్, ఇన్ ఫ్యూచర్ వచ్చేటువంటి రోజుల్లో ఈయన గెలిచిన తర్వాతకి కూడా పార్టీ మారే అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా తథ్యం రాసి పెట్టుకోండి. ఎందుకు అంటే ముందు ఉన్నటువంటి రోజులు, ఈ రోజున ఆయన గెలిచిన తర్వాతకి ముందు వచ్చేటువంటి రోజులలో ఎక్కడైతే పరిపాలనా వ్యవస్థ, ఎక్కడైతే పేరు బాగుంటుందో దాని వైపుగా ఆయన వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంది. ఆయన స్వభావం ఏంటంటే ఎక్కడ పరిపాలన బాగుంటుంది, ఎక్కడ మనకు మంచి చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి ఉంటే ఆ వైపుగా వెళ్తారు. సో ఆబ్వియస్గా ఆ వైపుగా వెళ్ళే క్రమంలో వేరే పార్టీ కూడా మరొకది ఏ పార్టీ అనేది వంటిది చెప్పలేదు. జాతకం ఎప్పుడు కూడా సిచ్యువేషన్ చెప్తుంది తప్ప క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది చెప్పదు. కాబట్టి ఆ ప్రకారంగా కూడా ఈ అవకాశం అధికంగా కనిపిస్తుంది. నిజంగా నవీన్ యాదవ్ గారి యొక్క జాతక విశ్లేషణ చాలా చక్కగా వివరించారు. చూద్దాం మరి మీరు చెప్పింది నిజమే మనసు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.